హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మిస్సెస్ అగస్త్య పార్ట్ 144. కథలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి. 1500 లైక్స్ మన టార్గెట్, గుర్తుంది కదా. ఇక కథలోకి వచ్చేయండి. రామ్ ఫైల్ తీసుకున్నాడు. ఆ ఫైల్ మీద శ్రీకళారామ్ అనే అక్షరాలు క్లియర్గా కనబడుతుంటే అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. దాని మీద డేట్, శ్రీకళకి యాక్సిడెంట్ అయిన డేట్ ఒకటే. పరీక్షగా చూసి ఓపెన్ చేశాడు. కళ ప్రెగ్నెంట్ అని తెలియగానే అతని చేతిలో ఉన్న ఫైల్ కింద పడింది. ఉలిక్కిపాటుగా పైకి లేచాడు. ఆ ఫైల్లో ఉన్న కాగితాలు చెల్లాచెదురుగా కింద పడ్డాయి. రామ్ మెదడు కాసేపు పనిచేయనట్టు ఉండిపోయింది. అతని గుండె విపరీతమైన వేగంతో కొట్టుకోసాగింది. కాసేపటికి సర్దుకుని వణుకుతున్న చేతులతో ఆ పేపర్లు సర్దుతుండగా ఇంకా పూర్తిగా ఏర్పడిని ఆమె గర్భం తాలూకా దృశ్యాలు కనబడుతుంటే అతని కళ్ళల్లో నీళ్లు గబుక్కున అతని చెంపల మీదకి జారిపోయాయి. వెంటనే ఆ కాగితాలన్నీ కూర్చి అన్నిటినీ తిరగేసి చూశాడు. కళ ప్రెగ్నెంట్ 3వ నెల అని తెలుస్తుంటే బాధ, సంతోషం, ఏడుపు అన్నీ వచ్చేశాయి అతనికి. తను ఏదో చెప్పాలనుకోవడం ఇంకా గుర్తుంది. ఏదో దాచాను అనడం ఇంకా గుర్తుంది. ఆ ఫైల్ పట్టుకుని పరిగెత్తుకుంటూ డాక్టర్ క్యాబిన్కి వెళ్ళాడు రామ్. తీరా డాక్టర్ అక్కడ లేడు. దానికి ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. వెంటనే నర్స్ని సంప్రదించాడు. ఆమెని హడావుడి పట్టించి డాక్టర్కి కాల్ చేశాడు. ఆయన అరగంటలో వస్తాను అన్న తర్వాత కానీ అతను ఊరుకోలేదు. వెంటనే ఐసీయూ వైపుకు పరిగెత్తాడు రామ్. బయట వాచ్మెన్ ఉన్నాడు. వెళ్ళనివ్వలేదు రామ్ని. లోపల నా వైఫ్ ఉంది, తప్పుకో, ఎర్రబారిన కన్నులతో మరింత ఆవేశంగా చూస్తూ చెప్పాడు రామ్. ఇప్పుడు విజిటింగ్ అవర్స్ కాదు సార్, ప్లీజ్ వెళ్ళిపోండి అని చెప్తున్న వాచ్మెన్ దవడ పగలగొట్టి బయటికి నెట్టేసి లోపలికి పరిగెత్తాడు రామ్. కింద పడిన వాచ్మెన్ లేచి రామ్ వెనకే పరిగెత్తాడు. అప్పటికే రామ్ కలని చేరుకున్నాడు. నిశ్చలంగా పడుకుని ఉన్న ఆమె చేతిని నుదురు కానించుకొని ఏడవసాగాడు. అది చూసి వాచ్మెన్ అడుగులు ఆగిపోయాయి. రామ్ని ఏమనలేకపోయాడు. కళ, ఎందుకే ఇంత పెద్ద విషయం నా దగ్గర దాచావు అని ఏడుస్తూనే అడుగుతున్నాడు రామ్. ఆమెలో ఎటువంటి చలనం లేదు. వెక్కిల శబ్దం ఆ గది అంతా మారు మ్రోగింది. ఒక మగవాడంతా ఏడవడం అప్పుడే చూస్తున్నాడు ఆ వాచ్మెన్. డ్యూటీ నర్స్ వచ్చి రామ్ రోదనవి చూసి నివ్వెరబోయింది. సార్, మీరిలా వస్తే పేషెంట్కి ఇన్ఫెక్షన్ అవుతుంది. మీరిలా అరిచి ఏడవకూడదు. ప్లీజ్ సార్, ప్లీజ్ ఆమె బ్రతిమాలింది. రామ్ లేచి కళ్ళు తుడుచుకున్నాడు. ప్లీజ్ ఒకసారి తన టమ్మీ చూపించండి అనగానే ఆమె అదిరిపడింది. ఏంటి అని అడిగింది. తను ప్రెగ్నెంట్, ప్లీజ్. రామ్ చేతులు జోడించి దండం పెట్టాడు. వచ్చిన రోజు గంభీరంగా ఉన్న అతను ఈరోజు ఇలా ఏడుస్తుంటే ఆమె ఆశ్చర్యంగా చూస్తోంది. వాచ్మెన్, నర్స్ ముఖముఖాలు చూసుకున్నారు. అతను ఐసీయూ రూమ్ డోర్ వేసి వెళ్ళిపోయాడు. ప్లీజ్ రామ్ అలాగే వేడుకుంటుంటే ఆమె ఆగలేకపోయింది. ఇక నెమ్మదిగా కళ బాడీ మీద ఉన్న క్లాత్ తొలగించింది. 3 రోజులకే ఆమె శరీరం పీకిపోయింది. ఏ అచ్చదనం లేని ఆమె పొట్ట లోపలికి పోయి ఉంది. బ్రెయిన్ సర్జరీ చేయడంతో ఆమె తల పైభాగం కట్ చేసి పొట్ట దగ్గర చిన్న సర్జరీ చేసి శరీరంలో దాచారు. రామ్కి దుఃఖం ఆగడం లేదు. అసలు ఇంకా తన బిడ్డ బ్రతికే ఉందా, ఉంటే బావుండని అతను ఎప్పుడూ లేని విధంగా ఎందరో దేవుళ్ళకి మొక్కుకుంటూనే ఉన్నాడు. కుట్లు వేసి పచ్చిపుండులా ఉన్న ఆమె పొట్ట పైభాగాన్ని చూస్తూ రామ్ చూడలేక తల తిప్పుకున్నాడు. ఆమె గుండెలు నీలిక్కుపోయి వైర్లు గుండెల నిండా పరుచుకుని ఉన్నాయి. ఆమెనలా చూడలేకపోయాడు రామ్. నర్స్ వెంటనే ఆమెపై ఉన్న క్లాత్ కప్పేసింది. కళ్ళు, ముక్కు మాత్రమే కాస్త కనబడుతున్నాయి. తల అంతా కట్టే ఉంది. ముక్కులో నుంచి ఏదో పైపు లోపలికి వేశారు. రామ్ ఏడుపు ఆగడం లేదసలు. సార్, ఇప్పటికే మీరు వచ్చి చాలాసేపు అయిపోయింది. ఇక్కడే ఉన్నారు మీరు. మీ బాధ చూడలేక పర్మిషన్ ఇచ్చాము. పేషెంట్కి ఇన్ఫెక్షన్ అవుతుంది. ప్లీజ్ దయచేసి వెళ్ళండి సార్ అన్నది నర్సు. ఆమె చెప్తుండగానే కళ్ళ నుదుటి మీద ఉన్న కట్టు తాకినట్టుగా ముద్దు పెట్టుకుని దూరం జరిగాడు రామ్. ఆమెను చూస్తుంటేనే భయం వేసి ఎలా ఉంది ఆమె మొహమంతా కట్లతో. అతని అడుగులు నిస్సారంగా ఆ గది వెలుపలికి పడ్డాయి. డాక్టర్ కోసం వేచి చూస్తూ అలాగే ఉన్నాడు. తన బిడ్డకు ఏమీ కాకూడదని కోరుకుంటూనే ఉన్నాడు. అరగంట అన్న డాక్టర్ గంటకి గాని రాలేదు. డాక్టర్ వచ్చి రాగానే పరుగున వెళ్ళి విషయం చెప్పాడు. డాక్టర్, ప్లీజ్ ఎలాగైనా నా బిడ్డను బ్రతికించండి. అతను చేతులెత్తి దండం పెట్టాడు. తన సర్జరీ మెడిసిన్ చాలా పవర్ఫుల్. సారీ మిస్టర్. అతని మాటలకి రామ్ గుండె బద్దలయ్యేలా అనిపించింది. ఏదో ఒకటి చేయండి డాక్టర్, ప్లీజ్. అలా అనకండి ప్లీజ్. నా వైఫ్కి పిల్లలంటే చాలా చాలా ఇష్టం డాక్టర్. అతను బ్రతిమాలుతున్నాడు. చెప్పాను కదా,
ఆమె ఎప్పటికి లేస్తుందో అప్పటి వరకు ఆమె బాడీలోకి మెడిసిన్ వెళ్ళాలి. ఇంపాసిబుల్ మిస్టర్, ఇవాళ కాకపోయినా రేపైనా మిస్క్యారేజ్ అయిపోతుంది అని తేల్చేసి చెక్ చేయడానికి వెళ్ళిపోయాడు డాక్టర్. ఫీటస్ స్కాన్ రిపోర్ట్స్లో క్లియర్గా కనిపిస్తోంది. సారీ రామ్, హార్ట్ రేట్ ఇప్పటికీ తగ్గింది. దానికోసం ఇంజెక్షన్ ఇచ్చాము. మా ప్రయత్నం అయితే మేం చేస్తాం అని రామ్ భుజం తట్టి ఆ డాక్టర్ వెళ్ళిపోయాడు. కుప్ప కూలిపోయాడు రామ్. బయటికి వచ్చి మరోసారి తన తల్లిదండ్రులకు కాల్ చేశారు. వాళ్ళు ఎక్కడున్నారో అందుబాటులో లేరు. వాళ్ళు తిరిగి రమ్మన్నప్పుడు పౌరుషంతో వెళ్ళలేదు అతను. వాళ్ళతో కలిసి ఉండాలని కల ఎంత బ్రతిమాలినా అతను వినలేదు. పౌరుషానికి పోయి ఇప్పుడు దిక్కులేనివాడిలా తను మిగిలిపోయాడు. ఇంకా ట్రయల్స్ ఆపలేదు అతను. పర్సనల్ లోన్ కోసం ట్రై చేస్తుండిపోయాడు. ఎందుకంటే అతని దగ్గర ఉన్న డబ్బు ఆమె ఐసీయూ రెంట్కి కూడా సరిపోయేలా లేదు. మరోవైపు పొలిటీషియన్స్ వచ్చారని హాల్లో మీటింగ్ పెట్టాడు మనోహర్. అతని చుట్టూ ఉన్న సెక్యూరిటీ 4-5 పెద్ద మనుషులు అక్కడే ఉన్నారు. 2 పనివాళ్ళు వాళ్ళకి కావలసినవి సర్వ్ చేస్తున్నారు. కదల్లేని పరిస్థితిలో ఉన్న సూరజ్ మాత్రం గదిలోనే ఉన్నాడు. రూమ్లో బోరు కొట్టి శ్రీధ కిందకు వచ్చింది. నిజానికి అగస్త్య తన్ని కిందకి వెళ్ళమన్నాడు. మనోహర్ అందరి ముందు ఏం చెప్తాడో అగస్త్య తెలుసుకోమన్నాడు. శ్రీధ వాళ్ళ దగ్గరికి వచ్చేసి అంతమంది ఉన్నా పట్టించుకోకుండా మనోహర్ని పలకరించి మిగతా వాళ్ళందరికీ నమస్కారం చేసింది. మీ కూతురు తిరిగి వచ్చిందని అన్నారు కదా. వారిలో ఒక అతను అనగానే అవునన్నట్టు గర్వంగా నవ్వుతూ తలాడించాడు మనోహర్. క్షమించండి, మీరు పనిలో ఉన్నారు కదా అని అంటూ చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోయింది శ్రీధ అక్కడి నుంచి. ఇక కూతురు గురించి వాళ్ళతో చెప్పడం మొదలుపెట్టాడు మనోహర్. వాళ్ళు మరో పావుగంట మాట్లాడుతుండగానే డేవిడ్ అనే క్లయింట్ వచ్చాడని తెలిసింది మనోహర్కి. పంపించమని సెక్యూరిటీకి చెప్పాడు మనోహర్. దూరంగా కూర్చొని గడ్డం కింద చేతిని పెట్టుకుని చుట్టూ గమనిస్తూనే ఉంది శ్రీధ. ఆమెకు అక్కడ పిచ్చ బోర్ కొడుతోంది. రూమ్లోకి వెళ్ళిపోవాలనిపిస్తోంది. కానీ పొలిటికల్ లీడర్స్ దగ్గర మనోహర్ బిహేవియర్ ఎలా ఉందో ఆమె చూస్తోంది. అన్నిటిల్లో మంచి వ్యక్తిలా ఉన్న మనోహర్ తన విషయంలో మాత్రం దుర్మార్గుడే. అప్రయత్నంగా కనిపిస్తున్న దృశ్యం చూడగానే ఆమె కళ్ళు వెడల్పయ్యాయి. ఉలిక్కిపడ్డట్టు లేచి నిలబడింది శ్రీధ. ఎడమ చేయి పాకెట్లో పెట్టుకొని ఎంతో పొగరుగా ధీమాగా జంకు లేకుండా పదునైన చూపుతో గ్రే కలర్ సూట్లో నడిచొస్తూ కనిపించాడు అగస్త్య. తను చూస్తున్నది నిజమేనా? అయోమయంగా బుర్రగొక్కుని కళ్ళు గట్టిగా నలుముకొని మళ్ళీ తెరిచి చూసింది శ్రీధ. కళ్ళకు అదే రూపం మరలా మరలా కనబడుతుంటే ఆమె ముఖం సంతోషంలో వెలిగిపోగా ఆమె కళ్ళల్లో చిరుతడి. అతని చుట్టుపక్కల చూడగా ఆ పక్కన జేమ్స్, ఈ పక్కన డేవిడ్ కనిపించారు. శ్రీధ ఒక క్షణం కూడా ఆగలేదు. అక్కడ అగస్త్యని చూసి మనోహర్ అప్రయత్నంగా నిలబడితే అతను సూటిగా మనోహర్ వైపు చూసి కళ్ళతోని శ్రీధ కోసం వెతికాడు. దూరంగా తన వైపుకు వస్తూ కనిపించింది. ఆమెని చూడగానే అతని పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. ఎవరు వీళ్ళు మనోహర్ గారు? తమకి కూడా అంత రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎవరో ఒక అతను రాగానే లేచి నిలబడిన మనోహర్ని చూస్తూ వారిలో ఒక అతను అడిగాడు. మాట్లాడలేదు మనోహర్. చాలా అంటే చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. తన ఇంటిలోకొచ్చి తన ముందు ఎంతో పొగరుగా ఏమాత్రం జంకు లేకుండా నిలబడి ఉన్న అతన్ని చూస్తుంటే నిజంగానే మనోహర్కి చెప్పలేని ఆశ్చర్యం కలుగుతోంది. క్షణాల్లో అతన్ని చేరుకుని ఒక్క ఎగురు ఎగిరి అగస్త్య చుట్టూ చేతులు వేసి కౌగిలించుకుంది శ్రీధ. ఐ మిస్డ్ యూ రావణ్, ఆమె చిన్నగా చెప్తూ ఏడుస్తూనే హత్తుకుంది. అతని చెయ్యి ఆమె నడుము చుట్టూ చేరి ఆమె ఎక్కడ జారిపోతుందో అని అలాగే పట్టుకున్నాడు 2 చేతులతో ఎత్తి అగస్త్య. వెంటనే తల వెనక్కి తీసుకొని అతని ముఖం మీద ముద్దులు పెట్టబోతుండగా వెంటనే కిందకి దించి ఆమె భుజాలు పట్టుకుని దింపాడు. ఆమెను గట్టిగా ఊపడంతో చుట్టూ గమనించి ఆగిపోయింది. అయినా ఆమె అతన్ని వదలకుండా కౌగిలించుకుని అతని చుట్టూ చేతులు అలాగే ఉంచి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూనే చూసింది అతని వైపు. చుట్టూ ఎవరూ లేరన్నట్టే ఎవరూ పట్టించుకోకుండా ఆమె కళ్ళు తుడిచి ఆమె జుట్టు సరిచేశాడు అగస్త్య. నేను ఊహించలేదు, ఏడుపు గొంతుతోనే చెప్పింది శ్రీధ. ఆమె నుదురికి అతని నుదురు ఆనిస్తూ చెప్పాను కదా అని చిన్న నవ్వుతో అన్నాడు. మీ అల్లుడా? ఆ పొలిటీషియన్లో మరొక వ్యక్తి అడిగాడు. మనోహర్ అదిరిపడ్డాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. అవునని చెప్పలేదు, కాదని చెప్పలేక అవును అని ఒప్పుకుంటూనే తలాడించాడు. అల్లుడు కాదు అంటే పరువు పోతుంది.
అవును అంటే తక్కువైపోతాడు. శ్రీధని పక్కకు తెచ్చుకొని ఆమె చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు అగస్త్య. అక్కడ ఉన్న వాళ్ళందరి వైపు ఒకసారిగా చూశాడు. ఈ మధ్య బాబు లేకపోవడంతో అమ్మాయి బెంగ పెట్టుకుంది. పళ్ళు నూరుకుంటూ అన్నాడు మనోహర్. అగస్త్య పెదవుల మీద మళ్ళీ అదోలాంటి నవ్వొచ్చి చేరింది. అబ్బాయిని తీసుకెళ్ళమ్మా అన్నాడు కోపంగా చూస్తూ అక్కడే ఉంచలేక. క్యారియాన్ అంకుల్ అని చెప్పేసి శ్రీధతో పాటు అక్కడి నుంచి పక్కకి నడిచాడు. ఇటెక్కడికి? తీసుకెళ్ళిపోవ నన్ను ఆమె అయోమయంగా అడుగుతోంది. అలానే చేద్దాంలే గాని పద రూమెక్కడా అన్నాడు. శ్రీధ పై ఫ్లోర్కి తీసుకెళ్లి రూమ్ వైపుకు వేలు పెట్టి చూపించింది. సుకృత్ థర్డ్ ఫ్లోర్లో ఉంటాడు. ఆమె వేలు పైకి చూపిస్తూ చెప్పింది. వాడిని వెళ్ళేటప్పుడు మీట్ అవుతానులే అంటూ గదిలోకి వెళ్ళగానే ఆమెని గాఢంగా కౌగిలించుకున్నాడు అగస్త్య. అతని గుండెల్లో ముఖం దాచుకొని ఇన్ని రోజుల భారాన్ని దింపుకోసాగింది శ్రీధ. అవి ఏం చేస్తుంది? ఏడుపు ఆపలేదు అతను. ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఆమె ముఖం మీద మెత్తగా ముద్దులు పెట్టాడు. అంకులు ఉన్నారు కదా, చూసుకుంటారు. త్వరలోనే మనోహర్ వచ్చి నిన్ను అప్పగిస్తాడు అంటూ ఆమె కంటి చివర ఉన్న కన్నీటిని తుడిచాడు. ఇప్పుడు తీసుకెళ్ళిపో నన్ను దుఃఖం వరదలై పొంగుతుంటే అడిగింది శ్రీధ. తీసుకెళ్ళిపోవడానికి నాకు ఒక్క నిమిషం పట్టదు సెనోరిటా. దానివల్ల పోయే ప్రాణాల గురించి ఆలోచిస్తున్నాను. ప్లీజ్ అన్నాడు అగస్త్య. సరే అంటూ మరోసారి హత్తుకుని అవిని తీసుకురావచ్చు కదా ఇక్కడికి, చూడాలనిపిస్తోంది అని అడిగింది బెంగగా. కరెక్ట్ కాదు కదా ఇక్కడికి తేవడం. ఆమె కణత మీద పెదవులు ఆంచాడు అగస్త్య. అతని నడుము చుట్టూ మరింతగా చేతులు పెనవేసి మరింత దిగులుగా హత్తుకుంది. అతను తనతో ఉన్నాడు అనే కంటే ఎక్కడ తన నుంచి త్వరగా వెళ్ళిపోతాడు అనే బాధ ఆమెలో ఎక్కువైంది. ఆమెను అలాగే కౌగిలించుకుని బెడ్ దగ్గరికి తీసుకొచ్చాడు. ఆమె ఒడిలో కూర్చోబెట్టుకుని బెడ్ రెస్ట్కి ఆనుకుని ఆమె హృదయంలో ముఖం దాచుకున్నాడు. అయినా నువ్వు వస్తుంటే ఆపలేదేంటి? అతని జుట్టు నిమురుతూ అడిగింది శ్రీధ. అందరి ముందు లాకయ్యాడు కదా, వాళ్ళు వెళ్లే వరకు నటిస్తాడు అంటూ తల ఎత్తి ఆమె వైపు చూస్తూ పెదవి విరిచాడు అగస్త్య. అవికి కాల్ చేయి అన్నది. ఇప్పుడైనా ప్రశాంతంగా మాట్లాడొచ్చని ఆమె ఉద్దేశం. అతని పాకెట్లో ఉన్న మొబైల్ తీసి వీడియో కాల్ చేశాడు ఆనంద్కి. శ్రీధ గబుక్కున ఫోన్ లాక్కుని అలాగే కూర్చుని అవంతితో మాట్లాడడం మొదలుపెట్టింది. శ్రీధ కాల్ చేస్తున్నప్పటి నుంచి తన తల్లి ఎక్కడికో ఊరి వెళ్ళి మళ్ళీ వస్తుందనే ఊహలో ఉంది అవంతి. రోజు మాట్లాడుతుంటే తల్లి మీద కాస్త బెంగపోయింది. అయినా నిద్రలో ఏడవడం మామూలే. ఆనంద్తో కూడా మాట్లాడేసి మిస్ యూ డాడీ అని బేలగా చెప్పింది. బేబీ చెప్పు డాడీ, నువ్వు నా కూతురివి. అతని స్వరం జీరబోయింది. నాకు తెలుసు డాడీ, ఎవరో వచ్చి ఏదో చెప్తే నమ్మేస్తాననుకున్నారా? ఒకవేళ నేను వేరే ఎవరో కూతుర్నైనా సరే మీరే నాకు తండ్రి. వేరే అనే ఊహ కూడా నాకు ఇష్టం లేదు కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది శ్రీత. తృప్తిగా కూతుర్ని చూసుకుంటూ ఎమోషనల్ అవ్వకుండా కంట్రోల్ చేసుకుంటున్నాడు ఆనంద్. ఉంటానంకుల్, నాకిక్కడ పనుంది ఆనంద్కి చెప్తూనే కాల్ కట్ చేశాడు అగస్త్య. ఇంకా తనలో దుఃఖపు ఉధృతి తగ్గక అగస్త్య చుట్టూ చేతులు వేసి అతని మెడవంపులో ముఖం దాచుకుంది శ్రీధ. ఆమె వెన్ను మీద నిమురుతూ నా మీద నమ్మకం ఉంది కదా, కొంచెం వెయిట్ చెయ్యి అని అన్నాడు. అంది శ్రీధ. ఆవేశంలో ఉన్న ఆలోచన లేని మనుషులను రెచ్చగొట్టడం అంత మంచిది కాదు సెనోరిటా. దానికి ఫలితంగా వాళ్ళ ఆలోచనలు లేని పనులు మనకి ముప్పు తిప్పలు తెచ్చిపెడతాయి. ఆమె తలని వెనక్కి జరిపి ఆమె కళ్ళు తుడిచాడు అగస్త్య. శ్రీధ అచ్చు చిన్నపిల్లల 2 పిడికిల్ని బిగించి కళ్ళు తుడుచుకుంది. ఆమెను అక్కడ వదలడం కష్టమైనా పైకి మాత్రం ఆమె ముందు చిరునవ్వుతో చూస్తూ లోపల కోపాగ్నిని అలాగే దాచిపెట్టాడు. అది ఏదో ఒకరోజు విస్ఫోటనం సృష్టించక మానదు. ఆమె పెదవులు అతని నుదుటిని తాకిన క్షణానికి అతని కనులు పరవశంగా మూసుకుపోయాయి. గత 4 ఏళ్లుగా అలవాటైన ఆమె స్పర్శ లేక ఈ కొద్ది రోజులు అతని మనసు విలవిల్లాడిపోయింది. నెమ్మదిగా అతని ముఖమంతా ముద్దులు నింపి అతని పెదవులు అందుకుంది శ్రీధ. ఆమె మొదలుపెట్టిన ఆ అదర సంతకం అతను కొనసాగించాడు. ముగించాలని ఇద్దరికీ అనిపించలేదు ఆ అదరాల యుద్ధాన్ని. ఐ మిస్ యూ, ఐ లవ్ యూ ఆమె స్వరం లోతుగా అతనికి వినబడుతూనే ఉంది. అతను దూరం జరిపినా ఆమె దూరం జరగకుండా అలాగే కౌగిలించుకుంది. నేను వెళ్లాల్సిన టైం అయింది సెనోరిటా. అతని మాటలు
ఆమెలో ఏడుపు తెప్పించాయి. "ఉహుం." అలాగే గాఢంగా పెనవేసుకుని తల అడ్డంగా తిప్పింది. ఆమెను కష్టంగా దూరం జరిపి ఆమె జుత్తు సరిచేశాడు. గంగై పొంగుతున్న ఆమె కళ్ళను మరోసారి తుడిచాడు. ఆమెతో పాటు గది బయటకు అడుగులు వేశాడు. ఇద్దరూ సూరజ్ గది దగ్గరికి వెళ్లారు. తలుపు తెరుచుకుని వచ్చిన వ్యక్తులను చూసి సూరజ్ కళ్ళి పేలిపోతాయేమో అనిపించాయి. కథ కొనసాగుతోంది. అదన్నమాట సంగతి. మొత్తానికి అగస్త్య భలే ఎంట్రీ ఇచ్చేశాడు కదా శ్రీధ కోసం. మీకు ఈ కథ ఎలా అనిపించింది? నేను లైక్స్ టార్గెట్ చెప్పాను కదా, 1500 లైక్స్. ఆ టార్గెట్‌ని మనం క్రాస్ చేసేయాలి. మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చితే ఇంకా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో ఎపిసోడ్‌తో మనం మళ్ళీ కలుద్దాం.